స్వప్న నాన్న, తను తను నా కోసం వచ్చిందన్న. అమెరికా నుంచి అన్నీ వదిలేసుకుని వచ్చేసింది. మీరు ముందర నమ్మలేదు కదా, ఇప్పుడైనా నమ్ముతారు కదా నాన్న. అమెరికా నుంచి అన్నీ వదిలేసుకుని కేవలం నా కోసం వచ్చిందన్న. నాన్న, స్వప్న స్వప్న నన్ను ప్రేమిస్తుందన్న. అవును, తప్పు చేశాను. కన్న కొడుకు మాట నమ్మకండా ఊరి జనం మాట విని ఆ కారణంగా నేను కొట్టాను. వీడి కోసం అమెరికా నుంచి పారిపోయి వస్తావంటే చంపేస్తాను. రేపే మీ నాన్న అమెరికా నుంచి వస్తున్నాడు. అప్పటిదాకా ఈ రూమ్ లో పడుండు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే నేనే నరికి పారేస్తాను. జాగ్రత్తగా చూడండి రా. అది కాదండి, నేను చెప్పేది వినండి. నువ్వు నోరుమోయ్. అమ్మా, అమ్మా, పారిపోండ్రా. అవునరా, ఈ ఊర్లో ఉంటే మిమ్మల్ని చంపేస్తారు. ఆ అమ్మాయిని తీసుకుని ఇంకో ఊరు పారిపో. నేనెందుకు పారిపోవాలరా? ఇది నా ఊరు. ఆ అమ్మాయి నా కోసం, కేవలం నా కోసం అమెరికా వదిలి నా ఊరు వచ్చింది. అలాంటిది నేను ఎందుకు పారిపోవాలి? శభాష్, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. రేపు పొద్దున 10 గంటలకి నేనే స్వయంగా మన గుళ్ళో నీ పెళ్లి చేపిస్తాను. వెళ్ళు, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. పంతులు గారు, మీ అబ్బాయి పెళ్లి సెటిల్ అయినట్టేనా? మా వాడి పెళ్లి నిక్షేపంలో సెటిల్ అయినట్టే. కాకపోతే దీక్షితులు పంతులు గారి అబ్బాయి గురించే నా పంతులు అయ్యా, ఈ మధ్య ఇంటికి రావడం మానేసావేంటి? అలిగావా? అబ్బాయి అదేం లేదండి. అది సరే గాని, తమ్ముడు అమెరికా నుంచి వస్తున్నాడు, ఆయన తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇంట్లో అమ్మాయి ఒక్కతే ఉంది, అమ్మగారు ఉన్నారు. జాగ్రత్తగా చూస్తూ ఉండు. మ్యాటర్ తెలుసుగా? తెలుసునండి. అటు ఇటు అయ్యిందనుకో, అయ్యా జాగ్రత్త. అయ్యా, పోనీరా. పంతులు గారు, ఒకవేళ అమ్మాయి గారిని తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చారే అనుకోండి, ఎలా వస్తారు? ఇంటి ముందు నుంచి వస్తారా, వెనకాల నుంచి వస్తారా? జుట్టు పెంచావు గాని బుర్ర పెంచలేదురా వెధవ. ఇంతమంది ఉంటే ఎవడైనా ముందు నుంచి వస్తాడట్రా? గోడ దూకి దొడ్డి గుమ్మ నుంచి వస్తాడు. అరే, నాకు భయం వేస్తారా? అసలు ఆయన వ్యాపారం ఒక్కడే కొడుకుంటా. జాగ్రత్త, ఈ మనుషులు చాలా డేంజర్ రా. తాగి తొంగుని ఉంటారు. ఇంట్లో కుక్కలు కూడా ఉన్నారా? అవి కూడా మనుషులనే తినేసి తొంగుని ఉంటాయి. భయపడక, ఎక్కువ. సరే, నువ్వు ఎక్కువ. థ్యాంక్స్ రా. అయ్యా, ఒకవేళ మీరు అన్నట్టు వాళ్ళు వెనకాల నుంచి వచ్చారే అనుకోండి, ఎవరి గదికి వెళ్తారు? అమ్మాయి గారి గదికి వెళ్తారా, అమ్మగారి గదికి వెళ్తారా? లెంపలు వేసుకో, కళ్ళు పోతాయి. అమ్మగారి గదిలోకి వెళ్తాడ్రా, అమ్మాయి గారి గదిలోకి వెళ్తాడు. ఏంటి, అమ్మాయి కోసమా? పైన మేడ మీద ఉంది, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో. వీళ్ళెవరూ మిమ్మల్ని అర్థం చేసుకోరు. వీళ్ళకి అక్రమ సంబంధాలే తప్ప ప్రేమను అర్థం కావు. స్వప్న, స్వప్న నాతో వస్తావా? అయ్యా, ఒకవేళ అబ్బాయి అమ్మాయి గారి గదికి వచ్చి అమ్మాయి గారిని తీసుకెళ్లిపోవాలి అనుకున్నాడే అనుకోండి, వెనకాల నుంచి తీసుకెళ్తాడా, ముందు నుంచి తీసుకెళ్తాడా? నువ్వు బతకడం అనవసరం రా. ఎవడైనా వెనక నుంచి తీసుకెళ్తాడ్రా? అందులోనూ అమెరికా అమ్మాయి గోడ దొగ్గలదా? ముందు నుంచి రాజ్యాలా తీసుకెళ్తాడు. అయ్యో బాబోయ్. ఏంట్రా, ఏం చేస్తున్నావు ఇక్కడ? జాగ్రత్త పడుతున్నానయ్యా. అంటే మన కోరుకొండ లక్ష్మీ టాకీస్ లో ఎన్ని సినిమాలు చూడలేదు? సినిమాలకి దీనికి సంబంధం ఏంట్రా? ప్రతి సినిమాలో హీరో హీరోయిన్ పారిపోతే మన విలన్ల బండ్లలోనే కదయ్యా. అయితే అందుకనే వాళ్ళు మన బండ్లలో పారిపోతారేమని చెప్పి గాలి తీస్తున్నా. చాలా మంచి పని చేస్తున్నావురా. అన్ని బండ్లలోనూ గాలి తీసి పారేసాయి. తీసే అంతే. పారిపోతున్నారు, పట్టుకోండి.
మీ అన్నయ్య వాళ్ళు ఎట్టెళ్ళారా? నన్ను నమ్ముతున్న ఊరి పెద్దల సాక్షిగా, నేను నమ్ముకున్న ఆ పరమేశ్వరుడి సాక్షిగా ఈ పెళ్లి జరిపించడానికే నిశ్చయించుకున్నా. పంతులు గారు, అమ్మాయి ఇష్టపడి వచ్చిందంటున్నారు కదా, ఇక ఈ పెళ్లి నాపే హక్కు ఎవరికీ లేదండి. మీకు చెప్పాడు అంతటి వాడిని కాదు గాని నిజమైన ప్రేమలో ఓ అద్భుతమైన శక్తి ఉంటుంది పంతులు గారు. పంతులు గారు మీరు కానివ్వండి, మేము చూసుకుంటాంగా. రండి రండి, తొందరగా రండి. వెళ్ళి బట్టలు మార్చుకుంటండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి రా. ఏమైంది? మీరంతా ఎక్కడ వచ్చారండి? అయ్యగారు, ఆ పంతులు గారు అమ్మాయి గారిని తీసుకొని పారిపోయాడండి. మీరంతా ఏం చేస్తున్నారా? ఎటువైపు తీసుకెళ్ళాడు? గుడి వైపు అండి. ఎక్కండి. You get in too. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఏమండి ప్లీజ్ Get out of here. నా మాట వినండి. అయ్యో ఏమండి? Come on. ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీ పుత్రాయ నమః. Come on, let's go. రండిరా, come on. Hey, వడకో. ఈ రోజు వాడు ప్రాణం తీయాల్సింది. Hey, వెళ్ళరా. ఏంటి? ఆగండి. రేయ్, అమ్మాయికి మాయ మాటలు చెప్పి అమెరికా నుంచి లేవ తీసుకొచ్చి దొంగతనంగా పెళ్లి చేసుకుంటావా? ఆఫ్టర్ ఆల్ ఈ పంతులు గాని పెళ్లి చేసుకునే దానికోసం అమెరికా నుంచి పారిపోయి వస్తావా? Come on, let's go. స్వప్న, ఆగు. ఏంటి? ఆఫ్టర్ ఆల్ పంతులా? పంతులంటే అంత చులకనైపోయాడా? నువ్వు పుట్టే జాతకం రాయడానికి పంతులు కావాలి, నీకు బారసాల చేయడానికి పంతులు కావాలి, నీకు పెళ్లి చేయడానికి పంతులు కావాలి, ఆఖరికి నువ్వు చస్తే నీకు తద్దినం పెట్టడానికి కూడా పంతులు కావాలి. అలాంటిది నీ కూతుర్ని ప్రేమించడానికి మాత్రం పంతులు పనికిరారా? రేయ్, అడ్డం వచ్చావంటే నీకు పెడతాను రా తచ్చి నువ్వు. ఆగండిరా. రేయ్, ఏం చేయరా వాడిని? కిరణ్
ముందు ఆ అమ్మాయిని వదిలేసేయండి, లేకుంటే వాడు ఏం చేశాడో తెలుసా? నా కూతురు ఒంటి మీద చేయేశాడు. కూతురు ఒంటి మీద చేయేసిన చంపాలా, లేకపోతే కూతురునిచ్చి పెళ్లి చేయాలా? డాడీ, కిరణ్ నా ఒంటి మీద చేయి వేశాడనగా కొడుతున్నారు. అయితే నేను ఇప్పుడు అతని ఒంటి మీద చేయి వేస్తాను. నన్ను చంపండి. కిల్ మీ టూ. రండ్రా పెళ్లికి వెళ్దాం. పిల్లలు ఆనందపడేది మనకిష్టమైంది వాళ్ళకి ఇచ్చినప్పుడు కాదండి, వాళ్ళు కోరుకునేది వాళ్ళకి దక్కినప్పుడు. మీకు మన పిల్ల ఆనందం కన్నా మీ అహంకారమే ముఖ్యమైపోయిందా?